పురిటి నొప్పులతో తలడిల్లుతున్న ఇద్దరు గర్భిణీలకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడు పోశారు. స్వతహాగా డాక్టర్ అయిన తెల్లం అత్యవసర సమయంలో సిజేరియన్ చేసి కాన్పులు చేశారు. వివరాల్లోకి వెళ్తే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి తీర ప్రాంతం వరదలతో అల్లాడిపోతోంది. ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. గర్భిణీలను ముందుగానే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో 5 సర్జన్లు అందుబాటులో ఉండాలి. కానీ ఇటీవల 4 సర్జన్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం అక్కడ 1 సర్జన్ మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఆసుపత్రి పనిపై బయటకు వెళ్లారు. ఇదే సమయంలో మంగళవారం మధ్యాహ్నం హాస్పిటల్లో ఉన్న గర్భిణీల్లో ఇద్దరికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సిబ్బంది సాధారణ ప్రసవానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఓవైపు వర్షం వరదలతో మరో చోటుకు వారిని తరలించే పరిస్థితి లేవు. పురిటి నొప్పులు ఎక్కువై గర్భిణీలు తలడిల్లిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాని ఆసుపత్రి సిబ్బంది సర్జరీ నిపుణుడైన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సమాచారం అందించారు. వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే తెల్లం సిబ్బంది సమాచారం అందగానే హుటాహుటిన హాస్పిటల్కు చేరుకున్నారు. ఇద్దరు గర్భిణీలకు సిజేరియన్ చేశారు. దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన భీమనపోయిన స్వప్న 2వ కాన్పులో 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. చెర్ల మండలం అంబేద్కర్ నగర్ చెందిన పెళ్లి పుష్పలీల 2వ కాన్పులో 12 ఆడబిడ్డను ప్రసవించింది. దీంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.